సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠాపన వేడుకలు ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ అధ్యక్షుడు కోకొండ శ్రీశైలం గురుస్వామి తెలిపారు. దేవాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24వ తేదీ ఉదయం 9 గంటలకు సంగారెడ్డిలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానం నుంచి బైపాస్ రహదారిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం వరకు విగ్రహాల గురించి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 25, 26, 27 తేదీల్లో దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. 28వ తేదీ ఉదయం 3 గంటలకు అయ్యప్ప స్వామి ఇతర దేవతల యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 9 గంటలకు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రాత్రి 6 గంటలకు మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి ప్రేమ్ సాగర్, కార్యనిర్వాహక కార్యదర్శి అరుణ్, సభ్యులు ప్రసాద్, వీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వామి, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప బైపాస్ రోడ్ సంగారెడ్డి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 24 నుంచి 28 వరకు అయ్యప్ప స్వామి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నాం. స్వామి ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాలంటే అయ్యప్ప స్వామి మూల విగ్రహం మరియు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి, నాగలింగేశ్వర స్వామి ధ్వజస్తంభము మరియు నవగ్రహాలు పునర్నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నాం. పునఃప్రతిష్ఠ చేస్తున్నాము. 24 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వేద పండితులచే అరుణ్ గురుస్వామి కరకమలముల చేత చేస్తున్నాం. స్వామి 24 నాడు ఈ విగ్రహాలన్నీ నవరత్నాలయం నుండి భారీ ఊరేగింపు భజంత్రీలతోటి స్వాములతో మేళ తాళాలతోటి ఇక్కడికి తీసుకొస్తున్నాం. 25, 26, 27 నాడు మహాపూజ, 28 నాడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ మరియు కలశాభిషేకము, విగ్రహాల ప్రతిష్ట ఉంటుంది. అదే రోజు నూతన 18వ బడికి మొదటి పూజ ఉంటుంది. స్వామి అయ్యప్ప స్వాములు అందరూ వచ్చి ఇట్టి కార్యక్రమం తిలకించి ఘనంగా సద్వినియోగం చేయాలని కోరుచున్నాం. స్వామి ఇట్టి ప్రోగ్రాం ఉందని తెలియగానే మా అయ్యప్ప స్వాములు ఎప్పటికీ మాలలు వేసేవారు. మేమున్నాము, సేవ చేయడానికి మేమున్నామని 30-35 మంది వచ్చి మాలలు అయ్యప్ప స్వామి మాలలు వేసి సిద్ధంగా ఉన్నారు. అందుకే మాతోటి ప్రతి ఒక్క స్వామి చేయి కలిపి ఇట్టి ప్రోగ్రాం విజయవంతం చేయగలని కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమం స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ సంగారెడ్డి 24 నుంచి 28వ తారీఖు వరకు పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరగబోతున్నాయి. 24వ తారీఖు ఉదయం 11 గంటలకి నవరత్నాలయం ఓల్డ్ బస్ స్టాండ్ నుండి బైపాస్ రోడ్ అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కూడా ఘనంగా ఊరేగింపు ఉంటుంది. మళ్ళీ 28వ తారీఖు నాడు ఉదయం 3 గంటలకు పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. అయ్యప్ప మూల విరాట్, అలాగే గణపతి, నాగశివలింగం స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి అమ్మవార్లందరినీ కూడా పునఃప్రతిష్ఠా కార్యక్రమం 28వ తారీఖు 3 గంటలకి ఉదయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం. అదే రోజు సాయంత్రం మహాపడి పూజ, మొదటి పడి పూజ స్వామి దప్పుసీను గారితో భజన మండలి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కోరుకుంటాం. స్వామి శరణం. స్వామి శరణం. శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వామి మూల విరాట్ను, మిగతా దేవీ దేవతలను ఊరేగింపుగా 24వ తారీఖు మన నవరత్న ఆలయం నుంచి బైపాస్ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ప్రోగ్రాం ఉంటుంది. స్వామి జీవితం అనేది చాలా చిన్నది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. మాల వేసుకున్న వారు, సివిల్ స్వాములు, మాత స్వాములు అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని ప్రతిష్టాత్మకంగా ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని విన్నది. స్వామియే శరణమయ్య. స్వామియే శరణం.